హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చిట్టి ముత్యాల చికెన్ పులావ్. ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, దాని టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ 1 స్పూన్ పసుపు. ఇది చాలా మిక్స్ చేసి మనం పక్కన పెట్టుకోవాలి. 1 కప్ కర్డ్ కూడా వేసుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుందండి బిర్యానీ. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 30 మినిట్స్ సైడ్కి పెట్టుకోవాలి. చాలా బాగా మిక్స్ చేసుకోవాలి, అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టుకోవాలి 30 మినిట్స్. మళ్ళీ బౌల్ తీసుకొని దాంట్లో 3 కప్స్ ఆఫ్ రైస్, మనం ఎంత రైస్ వేస్తున్నామో ఆ కప్తో 2 కప్స్ ఆఫ్ వాటర్. ఒక 10-20 మినిట్స్ పక్కకి ఎంచుకోవాలి. ఆఫ్టర్ ఒక మిక్సీలో కొత్తిమీర, పుదీనా, 2 మిర్చి, 2 or 3 మిర్చి మిక్స్ చేసుకోవాలండి కచ్చా పచ్చగా. ఇప్పుడు కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్, ఆఫ్టర్ సాజీరా, మన ఇష్టం, స్పైసెస్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. సాజీరా మసాలాస్ అన్నీ, దాల్చిన చెక్క, ఆకు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు. స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు, దాన్ని చూసుకొని వేసుకోవాలి మనం. 2 లవంగం, స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు మనము. బట్ మనం కారం అవి వేస్తున్నాం కాబట్టి మేనేజ్ అయిపోద్ది. 3 ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. మరీ పెద్ద ఉంటే కూడా మనకి తినేటప్పుడు తగులుతూ ఉంటాయి కాబట్టి సన్నగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అది కూడా మంచిగా దగ్గరకు వచ్చినాక ఆయిల్ పైకి వస్తుందండి. దాని తర్వాత మనం ఇప్పుడాక పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. మంచిగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత టమాటా వేసుకోవాలి. 2 టమాటోస్ అండి. ఇవి చాలా మగ్గియాలండి, ఆయిల్ అంతా పైకి వచ్చేలాగా చూడాలి. టమాటా వేస్తే ఏంటంటే మనకి గ్రేవీ చాలా బాగుంటుంది. ప్లస్ ఆయిల్ ఇలా పైకి వచ్చాక చికెన్ వేసుకోవాలి. చాలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక 5 మినిట్స్ అలాగే పెట్టేసి మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుందండి. చికెన్ చాలా మంచిగా ఉడుకుతుంది లోపల. తర్వాత మళ్ళీ కారం వేసుకోవాలి మనం. చూసారా, ఇలా పైకి రావాలి ఆయిల్, ఇలా మొత్తం చికెన్ ఫ్రై అయ్యేదాకా చూడాలి. తర్వాత కారం వేసుకోవాలండి. కారం, గరం మసాలా, ధనియాల పొడి, మసాలాస్ మొత్తం యాడ్ చేసేసుకోవాలి ఇక్కడే. చూసారా, గరం మసాలా 2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం చిటికెడు పసుపు వేసుకోవాలండి. గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు, బట్ ఇది బిర్యానీ కదండి, మీ ఇష్టం. స్పైసీ ఎక్కువ కావాలి అంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. మనం ఎలా తింటే అలా స్పైసీస్ బట్టి మనం చేసుకోవాలండి. మా ఇంట్లో కొంచెం స్పైసీ తక్కువనే తింటారండి. చాలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ పోస్తే, మనం ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలండి. చాలా బాగా మిక్స్ చేసిన తర్వాత రైస్ వేసుకోవాలి. లాస్ట్కి రైస్ వేసేసి మూత పెట్టేస్తే
బిర్యానీ రెడీ అండి. చాలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సరే ఇలా నీళ్ళు ఎక్కువ పోయకండి అండి. ఎక్కువ పోసేందంటే మెత్తగా అయిపోద్ది రైస్. ఇలా 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. 2 విజిల్స్ తర్వాత చూడండి బిర్యానీ. చిట్టి ముత్యాల చికెన్ పులావ్ బిర్యానీ కూడా అనొచ్చండి. రైస్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి పులావ్ అన్నారు. మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది.